హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి కార్తీక పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. కార్తీక పౌర్ణమి ఆ ముందు 5 రోజులు అరటిటెప్పులు అవి వదలడం చూపించాను కదా. ఇంకా పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ రోజు అయితే కొబ్బరి చెప్పులో అయితే దీపం అయితే వదులుతామన్నమాట. మాకైతే దాన్ని బరికిటెప్పు అని అంటారు. ఒక్కొక్కరి భాషలో ఒక్కొక్కలాగానే ఉండొచ్చు. మాకైతే ఈ 5 రోజులు ఆ పౌర్ణమి 5 రోజుల వరకు చేసి పౌర్ణమి రోజు 8లో టెప్పలు వదిలిన తర్వాత నెక్స్ట్ 6వ రోజు అనమాట బరికి టెప్ప వదిలేయాలని అంటారనమాట, కొబ్బరి చెప్పులో టెప్ప. ఇక్కడైతే నేను అదే ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను 4 గంటలు లేచి ఏ విధంగా పనిలో చేసుకుంటాను అనేది. ఇక్కడైతే నేను మార్నింగ్ 4కే లేచి ఇంట్లో మాపింగ్ అన్నీ చేస్తానమాట. నేను 4కి లేచి బయటకు వచ్చేసరికి ఈ బియ్యం అయితే బయట ఉంది, ఎదురుగా డోర్ తీస్తుంది కదా, ఆంటీ వాళ్ళదనమాట. ఇంకా అంకులు టాయిలెట్ దేనికో వదిలినట్టున్నారు, అంటే వదులుతూ ఉంటారు మార్నింగ్ టైంలో, ఎవరు ఉండరు కదా అందుకని చెప్పి వదులుతారు. నేను కొద్దిగా తొందరగా లేస్తున్నాను కదా, ఇంకా బయట అయితే ఉంటుంది. సేమ్ మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది సేమ్ బ్రీడు, కాకపోతే తన పేరు భీము, మా దీని పేరు రాకీ అనమాట, జర్మన్ షెఫర్డే. ఇంకా బయట అయితే ఉంది. నేను ఫస్ట్ 4 అప్పుడు వచ్చాను, ఇంకా అప్పటికే ఉంది. నేను ఇల్లేదంతా మాపింగ్ చేసి స్నానం అది చేస్తానమాట. మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఉంది. బయట ముగ్గది వేసేసి పువ్వులు అవి తీయాలి. ఇంకా అందుకని చెప్పాను లోపలికి వెళ్ళని, కానీ వెళ్ళట్లేదు అనమాట, అలానే ఉంది. సర్లే ఈలోప కొబ్బరికాయ కొట్టిన ఇది ఉంటుంది కదా చెప్ప, అది ముందే పెట్టుకున్నాను అనమాట తీసి. ఇంకా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి బొట్లు అవి పెట్టుకొని అయితే మళ్ళీ పువ్వులు అవి తేవాలని చెప్పి మళ్ళీ వెళ్తున్నాను బయటికి. పూలు అవి తీసుకొని బయట అదంతా కడిగి ముగ్గు పెట్టాలన్నమాట. ఇంకా మళ్ళీ అప్పటికి అక్కడే ఉంది. సర్లే డోర్ సౌండ్ అది చేద్దాం వెళ్తుందని చెప్పి అయితే చేస్తున్నాను ఇక్కడ. అంటే కొద్దిగా డోర్ తీస్తే ఆ సౌండ్ కానీ వెళ్తుందేమో అని చెప్పి. లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో భీము, లోపలికి వెళ్ళు, గుడ్ బాయ్, వెళ్ళే భీము, లోపలికి వెళ్ళమ్మా, మంచోడు భీము. ఈ విధంగా మెల్లిగా చెప్పి లోపలికైతే పంపించేసి ఆ గేట్ అయితే వేస్తానమాట, గడపెట్టేశాను. ఇంకా తర్వాత ఈ పువ్వులు శంకు పుష్పాలు ఇవి ఉన్నాయి కదా, ఇంకా ఇవే అనమాట పూజకి. ఈ పువ్వులు అయితే తీస్తున్నాను. అలానే ఈ పువ్వులు సీజన్ బట్టి పోస్తాయా ఏంటనేది అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు ఈ మధ్య అయితే పుయ్యట్లేదు అనమాట, ఈ వింటర్ సీజన్ అప్పుడు ఆ మధ్య పూసాయి, మళ్ళీ ఆగిపోయేవి సడన్గాని, అసలు చెట్టు పువ్వులు పూయట్లేదు. సీజన్ బట్టి పోస్తాయా, వింటర్ సీజన్లో ఇలా పుయ్యవా ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. మీకు ఇక్కడ చూపించింది కార్తీక పౌర్ణమి ఆ నెక్స్ట్ రోజు అంతవరకు అనమాట. ఇంకా అక్కడికి ఒక 2 రోజుల వరకు మెల్లమెల్లగా అలా తగ్గాయి పుయ్యడం కూడా అన్ని పువ్వులు. ఇంకా అలా ఇప్పుడైతే అసలు చాలా తక్కువ అనమాట, 1-2 అలా వస్తున్నాయి, పెద్దగా పువ్వులు అయితే పుయ్యట్లేదు 3 చెట్లకు కూడా. ఈ విధంగా పువ్వులు అవి తీసుకొని లోపల అది పెట్టేసి ఇంకా బయట మాపింగ్ అది చేస్తానమాట. చేసేసి ఇంకా బకెట్ తోటి వాటర్ అది తెచ్చి కడిగేసి ముగ్గది పెట్టేస్తున్నాను. ఏవో నాకు వచ్చిన ఒక 4 గీతలను అయితే గీసేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా నేను 4 అప్పుడు లేచేటప్పటికే ఇక్కడ చెప్పాను కదా, మన తెలుగు వాళ్ళ అయ్యప్ప స్వామి మాలలు అవి వేశారని చెప్పి. ఇంకా వాళ్ళందరూ సౌండ్స్ అవి వస్తున్నాయి అనమాట, పాటలు అవి పెట్టి ఉన్నారు, చాలా గుడ్ల దగ్గర పెడుతున్నట్టు ఉన్నారు, కార్తీక మాసం కదా. ఇంకా నేను 4 అప్పుడు లేచేటప్పటికే మైకాలు అవి ఆన్ చేసి దేవుడి పాటలు అవి వినిపిస్తున్నాయి బయట అయితే మంచిగాని. ఇంకా ముగ్గది పెట్టేశాను. అలానే ఈ కార్తీక పౌర్ణమి ఆ ముందు వరకు అరటిటెప్పలో వదిలిన దీపాలన్నీ చీకటిగా ఉండేటప్పుడు వదలాలంటారు. ఈ లాస్ట్ పౌర్ణమి ఆ నెక్స్ట్ డే వదిలే ఈ దీపము, కొబ్బరి చెప్పులో వదిలే ఈ దీపం అయితే కొద్దిగా తెల్లారాలంటారనమాట. అంటే కొద్దిగా తెల్లగా చీకటిగా ఉండాలి, అంటే సూర్యోదయం పూర్తిగా అయిపోకూడదు, సూర్యుడు ఉదయించక ముందనే వదలాలన్నమాట. కాకపోతే చీకటిగా ఉండకూడదు అంటారు. అందుకని చెప్పి నేను లెగడం అయితే 4కి లేసాను, కానీ మెల్లగా ధీమాగా చేసుకున్నాను అనమాట పనులన్నీ, మాపింగ్ చేయడం ఇవన్నీ కూడా. నార్మల్గా చీకటిగా ఈ మధ్య అయితే 5:30 అయ్యేసరికి పూజలు అయితే చేసేదాన్ని, చీకటిగా ఉండేటప్పటికే పూజలన్నీ అయిపోయేవి.
ఇంకా మెల్లగా కథ అది చదువుకొని ఇంకా తర్వాత అయితే టీలు అవి పెట్టుకునేదాన్ని అనమాట. ఈరోజు అయితే చాలా నెమ్మదిగా స్లోగా చేసుకున్నాను పూజలు అవన్నీ కూడా. ఇంక ఇక్కడ బయట అయితే ఇగోండి ఈ విధంగా చిన్న ముగ్గు అయితే వేసేసాను. బయట అయితే చూస్తున్నారు కదా, పూర్తిగా తెల్లగా అయిపోలేదు, అలానే పూర్తిగా చీకటిగా కూడా లేదు. ఆ టైంలో వదలని అంటారనమాట. ఇంకా నేను ముందే ఆల్రెడీ అన్నీ క్లీన్ చేసి అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా 4 లేసాను కదా, ఇంకొకటి ఒకటి చేసుకున్నాను. ఇంకా అన్నీ అయిపోయావు కనుక ముగ్గది బయట వేసేసి ఇంక ఇక్కడైతే తులసమ్మ దగ్గర ఫస్ట్ పూజది చేసుకొని ఇంకా కొబ్బరి చెప్పునైతే ముందు వీడియోస్లో చూపించాను కదా, అరటిటెప్పలను ఏ విధంగా అయితే వదిలాను ఇంకా అదే విధంగా అయితే కొబ్బరి చెప్పును కూడా వదిలాను అనమాట ఇంటి దగ్గరే. ఇంక ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి అరటిటెప్పలో దీపాలు అయితే ఇక్కడితో ఇదైపోతాయి అనమాట. అంటే నెల రోజులు కూడా వదిలిన వాళ్ళు ఇంకా నెలంతా వదులుతారు అరటిటెప్పల్లో దీపాలు. ఓన్లీ ఆ పౌర్ణమి ముందు పౌర్ణమి రోజు వదిలేవాళ్ళు ఈ విధంగా వదులుకుంటారనమాట. నేను ఇప్పుడు పౌర్ణమి ముందు 5 రోజులు వదిలాను కదా, పౌర్ణమి రోజు అలా వదిలేసి ఇంక ఈ కొబ్బరి చెప్పులో వదిలేసి ఇంకా అయిపోయినట్టే. నేను ఇంకా డైలీ 4కి లేసి మళ్ళీ ఎప్పుడులా పూజ అయితే చేసుకుంటాను, కాకపోతే అరటిటెప్పలో దీపాలు వదలడం అవైతే చెయ్యనమాట. ఇంకా ఆ విధంగా ఈ కార్తీక మాసం అయితే అవుతుంది. ఇంక ఈ కార్తీక మాసం కూడా ఇంకొక 10 రోజులే ఉందిలేండి, అయిపోయింది ఆల్రెడీ 20 రోజులు అయిపోయింది. ఇంక ఈ విధంగా తులసమ్మ దగ్గర ఫస్ట్ అది పూజ అది చేసేసి ఇంకా బయట చిన్న బౌల్లో అయితే ఈ కొబ్బరి చెప్పు పెట్టి వదులుకుంటున్నాను స్టీల్ దీంట్లో. ఆ ఇత్తడి పళ్ళెం మేము ముందు వీడియోస్లో చూపించాను కదా, ఆ పళ్ళెంలో అయితే ఈ చెప్పకి డెప్త్ అది సరిపోదనమాట, లోతు అది అంతా. అందుకని చెప్పి ఈ విధంగా లోతుగా ఉండే గిన్నెలో అయితే వదులుతున్నాను. అలానే నా దగ్గర ఇలాంటిది బ్రాస్ది ఒకటి ఉందనమాట. మీరు ముందు వీడియోస్ ఎప్పుడైనా చూసుంటే ప్రసాదాలు అవి దేవుడి దగ్గర పెట్టడానికి అయితే చిన్నది అప్పుడులో తీసుకున్నాను. నాకు ఇది గిన్నె ఇలా పెట్టేసి అంతా అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అది పెట్టాల్సిందని చెప్పి, సర్లే ఇంకా బొట్లు అవి పెట్టేశాను కదా అని చెప్పి దీంట్లోనే ఇంకా ముందు వీడియోస్లో చూపించినట్టే పసుపు కుంకుమ అన్నీ వేసేసి పువ్వులు ఈ విధంగా వేసేసి ఇంక ఈ కొబ్బరి చెప్పులో నానబెట్టి పెట్టుకుంటాం కదా ఒత్తులు, ఇంకా అవి వేసేసి ఆయిల్ వేసి పెట్టుకుంటాం అనమాట. ఇది లోతుగా ఉండి ఉంటుంది కనుక ఆయిల్ అది, సో ఆయిల్ అయితే వేస్తాము. ఇంక ఈ చెప్పు అయితే ఎక్కువసేపు ఉంటుంది అనమాట ఆయిల్ అది వేసి ఉంటాం కనుక. అలానే మేము చిన్నప్పుడైతే కార్తీక మాసంలో ఈ టైంలో లెగం కదా, మార్నింగ్ అంత తెల్లవారిన మా ఇంటి ముందే చెరువు అనమాట. లేచి మార్నింగ్ చూసేసరికి అరటిటెప్పలు ఫుల్గా ఉండేవి, కానీ దీపాలు ఎప్పుడు కనిపించేవి కాదు మేము లేచే టైంకి. ఆ చీకటిని వదిలేసేవాళ్ళు 3 గంటలకి 4 గంటలకి ఆ టైంకే అరటిటెప్పలు వదిలేసేవాళ్ళు అనమాట చెరువులో. ఇంకా ఈ కొబ్బరి చెప్పులో ఎప్పుడైతే వదులుతారో అవి మాత్రం మేము లేచి 7, 8 ఇలా అయ్యే వరకు కూడా ఉండేవన్నమాట. ఈ కొబ్బరి చెప్పులో వదిలిన దీపాలు కొద్దిగా లేటుగా వదులుతారు. అదేవిధంగా ఆయిల్ వేసి పెడతారు కదా, ఇంకా అవి లోతుగా ఉంటాయి కనుక కొద్దిగా ఆయిల్ అది వేసి పెడతారు కనుక చాలా ఎక్కువసేపు ఉండేది. ఇంకా మేము మార్నింగ్ లేచేసరికి ఇంకా చీకటిగా ఉండేటప్పుడు అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట, నిండా వెలుగులతో దీపాలు అవి అందరూ ఒకసారి వదిలేటప్పుడు. ఇంకా మా ఇంటి ముందే చెరువు, ఇంకా బాగా కనిపించేది ఒక్కొక్కసారి ఎప్పుడైనా తొందరగా లేచేటప్పుడు. ఇంకా ఆ విధంగా ఉండేదన్నమాట. ఈ కొబ్బరి చెప్పు వదిలిన ప్రతిసారి అదే గుర్తు వస్తుంది. ఇంక ఈ విధంగా అయితే ఆ చెప్పుని అలా నీటి లోపల పెట్టేసి అందులో కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసేసి ఆ వాటర్లోనే చిల్లర పైసా కూడా వేసేసాను. ఇంక ఈ విధంగా అయితే కార్తీక మాసం ఈ అరటిటెప్పలు అలానే కొబ్బరి చెప్పుల దీపాలు అయితే అయిపోయావన్నమాట. ఇంకా మీరందరూ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా అలానే ముందు వీడియోలో చూపించాను కదా యూట్యూబ్ నుంచి పిన్ అది వచ్చిందని చెప్పి, ఇంకా అది కూడా సోమవారం వచ్చిందనమాట, 3వ సోమవారం. నాకు చాలా బాగా అనిపించింది సోమవారం రావడం వల్ల. ఇంకా నేనైతే ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా 4 గంటలు లేచి ఇదే విధంగా డైలీ మాపింగ్ అయితే చేసుకుంటాను. మాది హాల్లోనే ఒక సైడ్కి మేము పూజ రూమ్ అది పెట్టుకున్నాం కనుక భోజనాలు అవి చేస్తాం తిరుగుతుంటాం అని చెప్పి ఈ కార్తీక మాసం మట్టుగా డైలీ పూజ చేయకముందే చేసేస్తానమాట మాపింగ్. మిగతా డేస్ అయితే రోజు తప్పించి రోజు ఇలా చేస్తాను, అది కూడా పూజ అయిపోయిన తర్వాత అలా వీలుని బట్టి చేసుకుంటాను. కాకపోతే ఈ కార్తీక మాసంలో మట్టుగా డైలీ పూజ అవ్వకముందే మాపింగ్ అది చేసుకొని 4 గంటలు లేచి ఇల్లు అవి క్లీన్ చేసుకొని మాపింగ్ అది చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇంకా స్నానం అయితే చల్లని నీళ్ళతో చేసుకుంటే మంచిది అంటారు. అంటే నది స్నానం చెరువు స్నానం అలా చేసుకుంటే అలాంటివి ఉంటే అవి చేసుకోవడం, లేదంటే చల్లని నీరుతో చేసుకోవాలంటారు. కాకపోతే మాకు చలి ఇక్కడ మామూలుగా లేదనమాట, అసలు వాటర్లో పెట్టలేము చెయ్య, అంత ఐస్ అయిపోతున్నాయి వాటరు. ఇంకా ఆ టైంలో చల్లని నీరు చేయలేక నేనైతే వేడి నీరుతోనే చేసేస్తున్నాను. ఇంక ఈ విధంగా ఇంట్లో కూడా పూజ అది చేసుకున్నాను. నేనైతే మార్నింగ్ 4కి లేచి ఈ విధంగా పూజ పనులు అయితే ఉంటాయి.
ఇంక ఈ పూజదే అయిపోయిన తర్వాత పనులు ఎలా ఉంటాయి అనేది అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా తీశాననమాట. ఇదే రోజు కంటిన్యూషన్గా ఒక వీడియో తీశాను, ఒక వ్లాగ్ లాగా. ఇంకా ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను ఈ పూజలన్నీ అయ్యేసరికి కూడా ఇంకా సూర్యుడు అయితే ఉదయించలేదు, మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.